నమస్తే. తిరుమల నెయ్యి వివాదం పైన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం సిట్ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టలేదు. కానీ తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేదానికి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంది. వరుసగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ కథనాలు పెంచింది. దానికి టెండర్లో నిర్వహించిన తీరుని, లేకపోతే నెయ్యి కొనుగోలు చేసిన తీరుని ఉదాహరణలుగా తీసుకొని, ఆధారంగా చేసుకొని నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి ఆ మీడియా తీసుకుంటున్న లాజిక్ అంటే అంత తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తూ సాగుతోంది. ఏఆర్ డైరీ, దిండుగల్లోని ఏఆర్ డైరీకి టెండర్ వస్తే ఏఆర్ డైరీ కాకుండా వైష్ణవి డైరీ, ఇంకొక ఉత్తర భారతదేశంలో ఉండే ఒక డైరీ ఈ నెయ్యి సరఫరా చేసినాయి అని ప్రధానమైన ఆరోపణ. వాస్తవంగా ఏ డైరీ అయినా, ఏ ఒక సంస్థ అయినా టెండర్ దక్కించుకున్నాక అదే కంటిన్యూగా నెయ్యి సరఫరా చేస్తని, లేకపోతే ఏ సరఫరా చేస్తే మనం చెప్పలేము. ఒక్కోసారి ఇతర డైరీల నుంచి, ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసి కూడా సరఫరా చేయొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినంత వరకు దాన్ని నాణ్యత మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కోసారి ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు, వాళ్ళకి ప్రొడక్షన్ తగ్గినప్పుడు, లేకపోతే ఇంకొక ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు బయట కొనుగోలు చేసి కూడా దేవస్థానానికి సరఫరా చేయొచ్చు. ఆ మాటకు వస్తే నెయ్యి కాదు, ఇతర సరుకుల్లో కూడా అలాంటి విధానాన్ని పాటిస్తూ ఉంటాయి ఆ టెండర్లు దక్కించుకున్న సంస్థలు. లేదా తనకు ఖర్చు తగ్గించుకోవడం కోసం దిండుగల్ నుంచి కాకుండా దగ్గరగా ఉన్న డైరీ నుంచి మాట్లాడుకొని వాళ్ళకి నెయ్యి సరఫరా చేసే విధానం కూడా ఉంటాయి. రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. దీన్నే ఇప్పుడు బేస్ చేసుకొని, ఈ అంశాలనే పెట్టుకొని దీని ద్వారా కల్తీ జరిగిందని తేల్చేయడం కోసం ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటాయి. అంటే నేను టెండర్లో ఏ అవినీతి జరగలేదంటే ఖచ్చితంగా చిన్న చిన్న ఆర్థిక అవినీతిలో ఉంటాయి. కమిషన్లు తీసుకోవడం, అధికారుల స్థాయిలో, ఇవన్నీ మామూలుగా అన్ని చోట్ల జరిగినట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జరుగుతుంటాయి. కానీ ఒక నెయ్యి వివాదాన్ని పెద్ద చేయడం కోసం, కల్తీ జరిగిందని నిరూపించడం కోసం ఎక్కడా ఒక అవినీతి లేదు, ఒక నెయ్యి కొనుగోలు మాత్రమే జరిగింది అని చెప్పేలాగా ప్రయత్నం జరుగుతుంది. ఇది అసంబద్ధంగా అనిపిస్తుంది. అంటే ఎలాగైనా సరే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. సుప్రీంకోర్టు స్పష్టంగానే విచారణ సందర్భంగా అడిగింది. నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఏవి కనిపించడం లేదు, ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి ఎలా చెప్తారు అని నిలదీసింది. ఆ డ్యామేజ్ని తగ్గించుకోవడం కోసం సుప్రీంకోర్టు కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చినా సరే తన వార్తల ద్వారా రాష్ట్ర ప్రజల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ కథనాలని మరింతగా పెంచాయి. రోజు బ్యానర్లు ప్రచురిస్తూ వస్తున్నాయి.